యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. చూడండి, ఒక మాట 13వ వచనం చదివితే, వారి పెద్దవారి వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తెలై ఉందురా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి అయిను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. హల్లెలూయా. ఒక్కోసారి కష్టాలు వచ్చేటప్పుడు కొంతమంది దేవుని మీద సణుగుతూ గొణుగుతూ దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటారు. అలాగే నయోమి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే మళ్ళా తన దేశం గుర్తుకొచ్చింది, తన దేవుడు గుర్తుకొచ్చాడు. ఏంటి, బాగున్నంతసేపు బాగానే ఉన్నారు, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, 3 పురుషులు చనిపోయారు, 3 విధవరాళ్ళు మిగిలిపోయారు. అప్పుడు నా దేశానికి నేను వెళ్ళిపోతాను అంటే ఈ ఓర్ఫా రూతు కూడా బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఏమనుకుందో ఏమో నయోమి ఏమంటదంటే, ఎందుకు నాతో వస్తారు, మీరు నాతో వస్తే మీకేం ప్రయోజనం, నేను ముసలిదాన్ని అయిపోయాను, నాకు ఇంకో కుమారులు కూడా లేరు, ఒకవేళ నేను కని మళ్ళా కుమారులను కని, లేకపోతే మళ్ళా నేను పెళ్లి చేసుకున్న కుమారులను కని వారు ఎదిగేంత వరకు మీరు ఉండగలరా? అది ఎందుకు, మీ దేశంలో మీరు ఉండండి అమ్మా, నేను ఒక్కరిదానే వెళ్ళిపోతాను, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు విరోధి అయిపోయాడు, మీరు వెళ్ళిపోండి అంటే వార్ఫా ఏం చేస్తుందంటే, చూడండి ఒకసారి ఆ వార్ఫా 14వ వచనంలో, వారు ఎలిగెత్తి ఏడవగా ముందు ఏడ్చారు, తర్వాత వార్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆ మీదుగో నీ తోడుకోడలు నీ జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటుగా నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడ్ల యెహోవా నాకు ఎంతో కీడు చేయునుగాక అనెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మీరు వెళ్ళిపోండి అంటే నయోమి చెప్పిన వార్ఫా ఏం చేసిందంటే, అత్తగారిని గాఢంగా ముద్దు పెట్టుకొని తన ప్రేమను పైకి వెళ్ళబుచ్చుకుంది. తిరిగి మరి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో నయోమి చెప్తుంది, నీ తోడు కోడళ్ళు తన ఇంటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకా పుట్టింటికి, అలాగే వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కూడా వెళ్ళిపోయింది, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంటుంటే రూతు మాత్రము ముద్దు పెట్టుకోలేదు, కానీ అత్తగారిని హత్తుకుంది, కౌగిలించుకుంది. అత్త, నువ్వు అలాగంటావేంటి, నేను వెళ్ళను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఏ స్థలంలో ఉంటే నేను ఆ స్థలంలో ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. ఎంత గొప్ప మాట చూడండి. నయోమి ఇశ్రాయేలు దేవుడని యెహోవాను ఆరాధించే వ్యక్తి అయితే కరువు వచ్చిందని తన దేవుణ్ణి, తన దేశాన్ని, తన ఇంటి వారందరినీ కూడా విడిచిపెట్టి భర్తతో పాటు మోయాబు దేశానికి వచ్చింది, స్థిరపడిపోయింది. కానీ రూతు మాత్రము ఆ అత్తగారి దేవుడి కోసం తెలుసుకుంది. హల్లెలూయా. రాహాబు కూడా ఆ యొక్క యెరికో దేశంలో ఉన్నప్పటికీ ఆమె ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏం కార్యాలు చేశాడో, ఎర్ర సముద్రాన్ని ఎలాగా పాయలుగా చీల్చి ఇశ్రాయేల్ని కాపాడి రక్షించి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ని ఎలాగా నడిపించాడో అవన్నీ రాహాబు తెలుసుకుంది కదా, మనం చెప్పుకుందాం. అలాగే రూతు కూడా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను గూర్చి విన్నది, ఆయన గొప్ప దేవుడని, ఆయన చేసిన కార్యాలని నయోమి ద్వారా దేవుని గూర్చి రూతు విన్నది. కాబట్టి రూతు ఏమంటుందంటే, అత్త నువ్వు ఎక్కడుంటే అక్కడే నేను
మరణం వరకు కూడా నేను ఎడబాయను, మరణం నన్ను వేరు చేయలేమో గాని నన్ను ఇంక ఏది వేరు చేయలేదని చెప్పి, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అని చెప్పి ఏం చేసిందంటే అత్తగారితో పాటు ప్రయాణమైంది. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు వంశావళిలో ఆమె ఎందుకు ఉంది అంటే, నయోమి దేవుడైన యెహోవాను, నిజరక్షకుడైన దేవుణ్ణి ఆమె కోరుకుంది. హల్లెలూయా. చూసారా, రూతు విన్న సందేశం వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. మరి అత్తగారు ఏం మాటలు, దేవుని మాటలు చెప్పిందో గాని మొత్తానికి ఆ మాటలు ఆమె చెవిలో పడ్డాయి, అవి విశ్వసించింది. ఇప్పుడు సరైన సమయంలో ఆమె ఏం చేస్తుందంటే, నయోమి నీతో నేను వస్తాను, నీ దేశానికి నేను వస్తాను, నన్ను ఏ మాత్రం కూడా మా ఇంటికి వెళ్ళిపోమని నువ్వు చెప్పొద్దని బ్రతిమాలుకొని నయోమితో పాటు ఇజ్రాయెల్ దేశానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాం. శ్రద్ధగా వీటిని చూడండి, అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ వాక్యం అందరికీ చేరుటకు సహాయం చేయండి. ఈ వాక్యం విన్న వారిని దీవించండి. ఏదో నాయన, మేము ప్రభు పాపులమైనప్పటికీ మమ్మల్ని క్షమించి నీ కృపతో మమ్మల్ని నింపి నీ రక్షణలో మమ్మల్ని నడిపించావు. మేము కూడా క్రీస్తు వంశావళిలోనికి ప్రభు మేము వచ్చావు నాయన. ఇదో నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఆయన బిడ్డలంగా, ఆయన కుమార్తెలంగా మేము కూడా జీవ గ్రంథంలో పేరు నమోదు చేసుకున్నాం. నీ కృపను బట్టి, నీ నామాన్ని బట్టి మహింపరుస్తూ ఇంకా అనేక మందికి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. విశ్వాసంలో నేను సడలిన వేళ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. విశ్వాసంలో నేను సడలిన వేళ, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. నన్ను దర్శించి నాతో మాట్లాడి, నన్ను దర్శించి నాతో మాట్లాడి, నన్ను బలపరచినది నీ వాక్యమే, నన్ను నడిపించినది నీ వాక్యమే. హల్లెలూయా అని స్తుతించి పాడని, నా ఎదలు గెదలు అన్ని మరచి నిన్ను